కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని వన్ స్టాప్ సెంటర్, సఖీ వన్ స్టాప్ సెంటర్ అంటారు. ఇది మహిళల కోసం వాళ్ళకి భార్యాభర్తలు ఏదైనా పోట్లాడుకుంటే కనుక వాళ్ళకి కౌన్సిలింగ్ చేయటం కోసం కానీ, లేదా వాళ్ళ సమస్యలు ఏదైనా ఉంటే కనుక అక్కడ తీర్చడానికి ఉపయోగపడుతుంది. ఈ సెంటర్ని అంటే వాళ్ళకి కన్వీనెంట్గా ఉండేటందుకు గాను 25,000 రూపాయలు రెంట్ తోటి ఒక బిల్డింగ్ తీసుకున్నారు. దీనికి దాదాపు 4 నెలలను బట్టి రెంట్ కడుతూ ఖాళీ కట్టి పెడుతున్నారు. ఈ విషయాన్ని పీడీ మేడం గారికి ఫోన్ చేసి, మేడం పలానా చోట బిల్డింగ్ తీసుకుని ఖాళీ కట్టి పెడుతున్నారు, దేనికోసం అట్లా ఖాళీగా రెంట్ కట్టడం, కౌన్సిలింగ్ సెంటర్ అంతా కూడా అక్కడికి పూర్తి ఫుల్ ఫ్లెడ్జ్గా మార్చేస్తే అందరికీ కన్వీనెంట్గా ఉంటుంది కదా అని అడిగితే, ఆమె నా మీద ఇష్టం వచ్చినట్టు ఫైర్ అయిపోయింది. ఎట్లా ఫైర్ అవుతుందో ఏం మాటలు ఒకసారి ఏం చేస్తుందో. రెంట్ కడతారు సరే, మీరు అంత పర్టికులర్ గా ఆడాల్సినంత అవసరం ఇక్కడ ఉండే వాడు ఎవ్వరికీ లేదు. మీకు అంత అవసరం ఏమొచ్చింది అని నేను అడుగుతున్నాను. అంటే మీరు క్వశ్చన్ చేయకూడదా? అంటే ఎందుకు అని అడుగుతున్నాను. అదే మేడం, అవసరం ఏముంది? ఒకసారి అడిగారు, చెప్పాము. కాదు మేడం, మిమ్మల్ని క్వశ్చన్ చేయకూడదా? అన్నిసార్లు మీరు మమ్మల్ని వేధించకూడదు. నేను మీటింగ్ లో ఉంటాను, ఏదైనా అవుతూ ఉంటుంది. ఎందుకు ఒక దాని కోసం మీరు అంత ఇది చేయవలసి వస్తుంది? మీకు అంత పర్టికులర్ గా అవసరం ఏముంది? అదే మేడం, మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికీ అవసరం లేదు. మీరు ఎందుకు అంత పదే సార్లు చేస్తున్నారు? దేని గురించి చేస్తున్నారు? కాదు మేడం, అంటే అడిగేది చెప్పాలి. దేని గురించి? మీరు అడిగారు, ఒకసారి అడిగాము, చెప్పాము. ఒకే దాన్ని 10 సార్లు ఎందుకు? ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేదు, మేము ఒక అర్థగిరి చేస్తున్నాం అసలు. అంత 10 సార్లు ఎందుకు అడుగుతున్నారు? అడగకూడదా మేడం? చెప్పండి, అడగకూడదని చెప్పండి. అడగం అసలు అవసరం, మీకు అంత అవసరం ఏమొచ్చింది? యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను అడగకూడదా? మనీ వేస్ట్ అవుతుంది, పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది. మీకు ఇక్కడ ఉండే వాళ్ళకి, ఇక్కడ వచ్చి వెళ్ళే వాళ్ళకి ఎవరికి అవసరం లేదు. మీకు ఎందుకు వచ్చింది అని నేను అడుగుతున్నాను. మాకు ఎందుకు వచ్చింది కాదు మేడం, ఇప్పుడు ఒక చోట మనీ కడుతున్నారు. తర్వాత మాట్లాడుతాను, నాకు కొంచెం పని ఉన్నారు. వీసీ అవుతుంది మధ్యలో.